హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. సో మెగాస్టార్ గారి చిరంజీవి ఏ సినిమా నుంచి? యమకెంకరుడు సినిమా నుంచి. ఈ సినిమా రిలీజ్ చేస్తే రిలీజ్ చేస్తే బాగుంటుంది, అప్పట్లో బాగా హిట్ అయిన సినిమా. మగధీరుడు సినిమా ఒకటి చాలా బాగా నచ్చిందండి. అండ్ మళ్ళీ సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు అన్నారు. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆటల పోటీలు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి ప్రెజెంటేషన్స్ అండి. చిరంజీవి గారు అంటే సేవా కార్యక్రమంలో ఫస్ట్ గుర్తొచ్చేది బ్లడ్ డొనేషన్. కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ మీ ఏరియాస్ లో ఏ విధంగా ఉండేది, మీరు ఎలా చేసేవాళ్ళు? మా ఏరియాలో ఒక 5-6 క్యాంపులు కంపల్సరీ ఉంటాయండి. సినీ పరిశ్రమలో ఆయనకున్న స్థానాన్ని ఇంకో రెండో వ్యక్తికి ఎవరికి అవకాశం లేకుండా, ఇంకా అది ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా చీఫ్ గెస్ట్ ఆయనే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు నారాయణ స్వామి అలియాస్ తాతాజీ గారు, మెగాస్టార్ చిరంజీవి అభిమాని, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన జిల్లా కార్యదర్శి. మరి వారితో మాట్లాడదాం. నమస్కారం అండి తాతాజీ గారు. మిమ్మల్ని తాతాజీ గారు అనాలా లేదంటే నారాయణ స్వామి అనాలా? తాతాజీ గారు. తాతాజీ గారని బాగా పిలుస్తూ ఉంటారా? ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ రోజు? మన రాజోలు నియోజకవర్గం అండి మాది. అక్కడ నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా, తాటిపాక. తాతాజీ గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఏం చేస్తూ ఉంటారు? ఫ్యామిలీ అయితే డాడీ మదరు లేరండి. నేను ఈ కార్యక్రమంలో ఉన్నప్పుడు మదర్ ఉన్నారు. చూడాలని ఉంది సినిమా టైంలో ఆవిడ ఎక్స్పైర్ అయ్యారండి. మా ఫాదర్ అయితే గుండాబొత్తుల వీర రాఘవలో వీరభద్రమ్మ, వీళ్ళిద్దరికీ కూడా మా విలేజ్లో ఒక మంచి పేరు. మా డాడీని అయితే నాకు స్ఫూర్తి మా డాడీ అండి. దేవుడమ్మ పెద్దోళ్ళు ఎవరైనా అడిగితే మీ డాడీ పలానా పేరు అయ్యి బాబు మీ డాడీ అంత ఉత్తముడు లేరు అనివ్వరండి. ఆ స్ఫూర్తి కూడా నాకు ఉపయోగపడ్డదండి నేను చేసే అట్లా. తర్వాత ఈ మా మిస్సెస్ వాసంత్ అండి, పాప మాధురి నాగశ్రీజ, 2 బాబులు జయశంకర, రాఘవ తేజ, భార్గవ్, సంతోష్ అండి. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. ఒక అమ్మాయి 2 అబ్బాయిలు అండి. వాసంతి మిస్సెస్ అండి. నెక్స్ట్ దీంట్లో నేను ఫస్ట్ బ్లడ్ డొనేషన్ 2000లో 6 నెలల్లో చేశానండి. తర్వాత 2 days 3 days మా మిస్సెస్కి తెలిసిందండి. తెలిస్తే ఆవిడకి వాళ్ళకి రక్తదానం అంటే ఏదో భయం కదండి, అపోహ. దాంతో ఆవిడ ఏం చేసిందంటే పిల్లల మీద ఆవిడ మీద ఒట్టు పెట్టుకుని ఇంకొకసారి ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పింది. సరే అని చెప్పి మనవాడు. కానీ మనం చేసే కార్యక్రమం ఒక ప్రాణాన్ని కాపాడే కార్యక్రమాలను మనం తీసుకున్నప్పుడు ఆవిడ అలాగనుకున్న పిల్లల మీద కానీ ఎవరి మీద ఒట్టు పెట్టుకున్నా అది నేను కేర్ చేయలేదండి. నా పని నేను చేసుకుంటూ ఇప్పిస్తా వస్తుంటే ఈరోజు స్టిల్ 1-2.5 year లోపులోనే ఈవేళ బ్లడ్ గురించి ఎవరైనా ఫోన్ చేస్తాయండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వెంటనే గ్రూప్ ఏంటండి, ఏం చెప్పమంటారని అడుగుతుంది. అంటే ఇలా ఒట్టి పెట్టుకున్నా మానేలేదు, ఈయన చేస్తున్నారని తెలిసినా కూడా మనం చేసే కార్యక్రమాన్ని గుర్తించి ఆవిడే సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మనకి 2000 అప్పుడు మన ఈ ఐ బ్యాంకు ఇది కరోనా టైంలో మా అబ్బాయిలు, ఇప్పుడు పెద్ద అబ్బాయి సిఏ అండి, చార్టెడ్ అకౌంట్ మద్రాసు, చిన్న అబ్బాయి ఏమో సిఎస్ హైదరాబాద్ అండి. ఇక్కడే పాప హౌస్ వైఫ్ అండి. మా అబ్బాయిలు ఇద్దరు నేను కలిపి ఆ క్యాంప్లో ముగ్గురు ఒకేసారి బ్లడ్ డొనేషన్ చేశారు కరోనా టైంలో అండి. సో మెగాస్టార్ గారి చిరంజీవి ఎప్పటి నుంచి, ఏ సినిమా నుంచి? మెగాస్టార్ గారు మేమైతే యమకెంకరుడు సినిమా నుంచి ఆయన అభిమానులుగా మారటం అన్నది బాగా ఇన్స్పిరేషన్ అయ్యి ఆయన నటన విశ్వరూపాన్ని చూసి మా చిన్న వయసులో ఆయన్ని ఆ సినిమాతోటి అభిమానులుగా మారటం, మాతో పాటు ఎంతోమందిని ఆ సినిమా నుంచి గొప్పగా చెప్పుకోవటం కూడా మాకు చాలా ఆనందం వేసి అక్కడి నుంచి మా ప్రస్థానం అభిమానులుగా, అభిమాన సంఘ కార్యకర్తలుగా నడవటం జరిగిందండి. స్టార్టింగ్ మీ చిన్నప్పుడు అంటున్నారు, అప్పుడు అది వయసు నాకు మా ఉంటే ఒక బిలో 20 అండి. 20. ఏం చేస్తూ ఉన్నారు అప్పుడు?
అప్పుడైతే కొంచెం ఎడ్యుకేషన్ అంటే ఒక సీట్ ఫండ్ ఉండేదండి మా అంకుల్ గారిది, దాంట్లో తిరుగుతామండి. ఇంటర్మీడియట్ అయ్యాక క్లోజ్ చేసామండి, దాంట్లో తిరుగుతూ ఉండేవాళ్ళు. చిట్ ఫండ్ కంపెనీలో చేసేవాళ్ళు. గల్ఫ్లో తిరిగేవాడిని. సో ఇప్పుడు జిల్లా కార్యదర్శిగా ఉన్నారు రాజోల్ నియోజకవర్గం. సో జిల్లా కార్యదర్శిగా ఎన్నేళ్ల నుంచి కొనసాగుతున్నారు? 5 years అవుతుంది సార్. 2019 నుంచి అన్నారు. మరి సినిమాల నుంచి, అంటే సినిమాల పైన అభిమానం నుంచి ఇటు రాజకీయాల వైపు ఎలా మారారు? మీరు కూడా చిరంజీవి గారు లాగా అలా టర్న్ తీసుకున్నారా? చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి ముందే నాకు లోకల్ పాలిటిక్స్లో చాలా అనుభవం ఉందండి. అంటే బాగా చిన్న వయసు నుంచి, అంటే నాకు ఓటక్కు రాని క్రితం నుంచి కూడా రాజకీయం మీద ఒక అభిమానం అండి నాకు. అలాగా తిరుగుతూ ఇంకా అప్పట్లో ఉన్న పార్టీలు మనం అభిమానించే ఏదో పార్టీకి ఉండేవాళ్ళం అండి. నెక్స్ట్ ప్రజారాజ్యం పార్టీ పెట్టాక ఇంకా చిరంజీవి గారితో ప్రయాణం చేయడం జరిగింది. ఆయన కాంగ్రెస్లోకి వచ్చాక ఆయనతో పాటు ఉంటూ, తర్వాత 2019 ఎన్నికలకు ముందు ఆయన మరి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి కూడా జనసేన పార్టీకి సేవ చేసుకుంటూ వస్తున్నాం. చిరంజీవి గారు ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు కూడా జాయిన్ అయ్యారు అని చెప్తున్నారు. అండ్ ఆ టైంలో సినిమాలు కూడా మానేశారు, ఇంకా టోటల్గా రాజకీయాల్లోకి వచ్చేసారు. సో అప్పుడు యాజ్ ఏ ఫ్యాన్గా మీకు ఏమనిపించింది? అరే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినందుకు హ్యాపీగా అనిపించిందా? సినిమాలు మానేసినందుకు ఎలా అనిపించింది? రాజకీయాల్లోకి ఎంటర్ అయిన దానికన్నా సినిమాలు మానేసినందుకే బాధ అనిపించిందండి నా అభిమానిగా. చాలా మంది అభిమానులకి నిజంగా అది ఆ టైంలో అసలు సినిమాలే చేయను అన్నారు. రాజకీయంగా ఆయనకు వచ్చిన ఇమేజ్ కన్నా అసలు సినీ పరిశ్రమలో ఆయనకున్న స్థానాన్ని ఇంకో రెండో వ్యక్తికి ఎవరికి అవకాశం లేకుండా, ఇంకా అది ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా చీఫ్ గెస్ట్ ఆయనే, పార్టీలకు అతీతంగా తెలుగుదేశం కాంగ్రెస్ అని ఎవరైనా కూడా ఆ స్థాయిలో ఉండి ఆ స్థాయిలోనే మేము చూడాలనుకునేవాడు. అంటే నాకు అంత అభిమానం ఉండేది. సో ఇంకా సినిమాలు మళ్ళీ ఖైదీ నెంబర్ 150 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేసారు. అప్పుడు ఎలా ఉండింది? అప్పుడు చాలా ఆనందంగా, ఇంకా ఆ సినిమా చూసాక మాకు పూర్వ వైభవం చూసామండి. సో ఫస్ట్ టైం మీరు సినిమా చూసినప్పుడు, ఇంకా మీ టైంలో అప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ ఎలా ఉండేది? అంతా హడావిడి అంటే ఇంకా ఎలా చేసేవాళ్ళు మీరంతా సెలబ్రేషన్? ఇంకా అది ఒక తీర్థం, ఒక పండగ కింద పండగ వాతావరణం అండి. ఆ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయ్యిందంటే ప్రతి హోటల్స్ కాడ నుంచి అండి, ప్రతి బిజినెస్, కూల్ డ్రింక్ షాప్ అవని ఎవరైనా ఇంకా ఆ 15 రోజులు 20 రోజులు వాళ్ళందరూ హ్యాపీ అండి. అంతా అంటే ఆ జనం క్రౌడు, అలాగే బిజినెస్ జరిగేదండి. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు అంతా కూడా కొంచెం మారిపోయింది. ఇప్పుడు సినిమాలో ట్రెండ్ కూడా మారినట్టుగానే చూసినట్టయితే ఆన్లైన్ టికెటింగ్ అయిపోతున్నాయి, బుకింగ్స్ ఎక్కువగా, లైన్లో ఎవరు తీసుకునేది లేదు. సో కొంచెం మారింది. అప్పటికిప్పటికి మీకు బాగా నచ్చింది ఏంటి, లేదా ఇది కంటిన్యూగా అయ్యి ఉంటే బాగుండు అనిపించిన సందర్భం? అలాంటి ఫ్యాన్స్కి ఆర్గనైజింగ్ చేసే వ్యక్తిగా నాకు అప్పటి నుంచి కూడా ఒక 5 మండలాల నుంచి మా కోడలకి తాటిపాక సెంటర్కి జనం వచ్చే థియేటర్లు ఉన్నాయండి. 5 మండలాల జనం అంతా అక్కడ వాళ్ళందరినీ ఆర్గనైజింగ్ చేసి నేను వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేసి పంపించేవాడిని. వీళ్ళు సినిమా జనంతో టికెట్ కెపాసిటీ సిస్టమ్ లేకుండా ఉన్నప్పుడు ఎవరైనా 10 మంది వేరే అభిమానులు మిస్ అయితే టికెట్ లేక వాళ్ళని ఏదో రిక్వెస్ట్ చేసి లోన్ కూర్చోబెట్టేవాళ్ళండి. ఆ ఫస్ట్ రోజు ఆ ఫస్ట్ షో చూస్తే వాళ్ళకి ఆనందం, తర్వాత ఏదైనా ఇబ్బంది లేదండి. కాకపోతే ఈ కెపాసిటీ సిస్టమ్ వచ్చాక అందరికీ పైన టికెట్లు కావాలండి. 6 థియేటర్లు ఉన్నాయండి మాకు. 6 థియేటర్లో వేసినా కూడా దాన్ని భర్తీ చేయలేకపోతున్నాం అండి. అంటే ఆ ఫ్యాన్స్ని సాటిస్ఫాక్షన్ చేయలేకపోతున్నాం. అదొకటే తప్ప అదంతా హ్యాపీగా బాగానే నడుస్తుంది. రైట్. ఇంకా చిరంజీవి గారి సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమాలు ఏంటి? ఆ తర్వాత చిరంజీవి గారి సినిమాలు ఇష్టమైందంటే నాకు ఆపద్ బాంధవుడు ఒకటి అండి, స్వయం కృషి ఒకటి. ఇంకా నాకు ఆ 2 సినిమాలు అంటే నాకైతే ఇంకా ఎన్నిసార్లు అయినా చూస్తూ ఉండేవాడిని. అదేవిధంగా ఇంద్రా సినిమా, ఇంద్రా సినిమాకి అయితే మేము లక్షల రూపాయలు ఆ రోజుల్లో ఖర్చు పెట్టామండి, అన్నదానాలకి వాటికి వీటికి. ఎందుకంటే ఆ సినిమా క్రౌడ్ అలాగొచ్చిందండి, దానికి ఎంతో కొంత అభిమానుల మీదే డబ్బులు తీసి అంతగా పడ్డది ఏమన్నా ఉంటే ఒక 4,000 5,000 మేము వేసుకుని భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమమే కదండి, థియేటర్స్ అందరినీ కూడా సన్మానించి అవి చాలా చాలా ఆనందంగా చేసామండి అవి. మీరు చూసిన ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలన్నింటిలో చాలా ఎక్కువ సార్లు థియేటర్లో చూసిన సినిమా అంటూ
ఏదుంది? నాకు అయితే ఇంద్రా సినిమా అండి. ఇంద్రానే ఎన్నిసార్లు చూస్తుంటారు? ఇంచుమించు ఒక 40 సార్లు చూస్తుంటానండి నేను. అమ్మా. కానీ నాకన్నా విపరీతంగా ప్రతి ఎవ్రీడే ఒక షో చూసి అతను ఒక అభిమానం ఉన్నాడండి. అతను పాపం మన మయాన్ లీడర్ అండి, ఎక్స్పైర్ అయ్యాడు. ముస్లిమ్స్ అండి నగరం, చికెన్ షాప్ వ్యాపారం చేసుకుంటాడు. ఆ చూస్తూ కూడా ఎవరొకరిని తీసుకెళ్ళిపోయేవాడు అండి. హుస్సేన్ అండి అతను పాపం, హుస్సేన్ పేరు. ఓకే. అండ్ మళ్ళీ సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు అన్నారు. సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? సేవా కార్యక్రమాలు అంటే అండి ఇంకా నా ఒపీనియన్ ఎక్కువ సేవ మీద ఉండటం వల్ల ఎమిడికి మొగుడు సినిమాకి బిఫోర్ ముందు సంవత్సరం నుంచి కూడా మా తాటిపక్క మొగల కుదురు 2 మండలాలకు కలిపి స్కూల్స్ ఉంటాయి. దాంట్లో చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆటల పోటీలు, తర్వాత ఏమో స్కూలు 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి ప్రజెంటేషన్స్ అండి. ఇవన్నీ పెట్టి పుట్టినరోజుని ఒక గ్రాండ్ కార్యక్రమం కింద. అప్పుడు మనకి టీవీ కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చిన కొత్త అండి అది. అది కూడా ఒక స్కీమ్ కింద పెట్టామండి, ఒక లాటరీ కింద పెట్టి ఆ రోజు నుంచి కూడా మేము సేవా కార్యక్రమాలు చేయటం అన్నది చేసామండి. ఇంకా అలాగా ఇంకా ఎక్కడైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే అక్కడికి మేము వెళ్ళటం, దానికి మేము చేయగలిగింది ఆ స్థాయిలో మేము చేయగలిగింది చేయటం అన్నది మా ఏరియాలో 5 మండలాల్లోనూ కూడా అందరూ కోఆపరేషన్ అలా ఉంటుందండి. అదేవిధంగా మేము సందర్భాన్ని బట్టి చేసుకెళ్తాం. చిరంజీవి గారు అంటే సేవా కార్యక్రమంలో ఫస్ట్ గుర్తొచ్చేది బ్లడ్ డొనేషన్. బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేశారు. అవునండి, అవును. కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ మీ ఏరియాస్ లో ఏ విధంగా ఉండేది, మీరు ఎలా చేసేవాళ్ళు? చిరంజీవి గారు 2018లో ఈ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెడతండి. మేము 2000లో 1/4/2000 సంవత్సరం స్టార్ట్ చేసామండి. ఫస్ట్ డొనేషన్ రుద్ర శ్రీనివాస్ అని అతను. రెండోది నేను 12/6/2000లో నాది ఓ పాజిటివ్ అండి. అప్పుడు బ్లడ్ ఆయనది ఓ పాజిటివే. అక్కడి నుంచి మా బ్లడ్ డొనేషన్ అన్నది మా ఏరియాలో మొదలైందండి. మొదలైన తర్వాత అలాగా ఒకళ్ళు బట్టి ఒకళ్ళు ఇదవుతూ మేము ఎవ్రీడే ఒక 5 నుంచి 6 యూనిట్లు ఇస్తానే ఉండేవాళ్ళు అండి. ఆ చుట్టుపక్కల ఏరియాలో ఏ హాస్పిటల్ నుంచి మా ఏరియా కాదు, జిల్లాలో ఎక్కడి నుంచి అయినా చేస్తుండే. అలాగా రేర్ గ్రూపులు ఏబీ నీటు అటువంటి గ్రూపు చాలా కష్టం అండి. అది ఇందులో ఒకరికి ఉండటం కూడా కష్టం. అటువంటి గ్రూప్ని కూడా మేము మద్రాసు పంపామండి. మన హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్లో మనకి స్వామినాయుడు సార్ ఉన్నారు కనుక మాకు ఏదైనా అవసరం అయితే పలానా గ్రూప్ సార్ అంటే ఈయన ఆ డోనర్ కావాలితే డోనర్ని ఎవరిని కవర్తాయని ఈయన పంపించేవారు. అది అంతా ఆ రకంగా. ఇంకా బ్లడ్ డొనేషన్లు అయితే మాత్రం మా ఏరియా వేల మీద ఇచ్చామండి డొనేషన్ అన్నది. క్యాంపులు కూడా కొంచెంమించు 327 క్యాంపులు పెట్టామండి మేము స్టార్ట్ చేసిన. కొన్ని సంవత్సరాలు అయితే క్యాంపులు లేకుండా నడిచింది. అక్కడి నుంచి ఈ చిరంజీవి గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు జాయిన్ అయ్యాక ఆయన, రామ్ చరణ్ గారు, వీళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్కి కంపల్సరీ మా ఏరియాలో ఒక 5-6 క్యాంపులు కంపల్సరీ ఉంటాయండి. అంటే ఓ మండలంలో ఒక చోట, ఇంకో మండలంలో ఇంకో చోట అలాగే. ఇంకా చిరంజీవి గారి తర్వాత ఇప్పుడు చాలా మంది మెగా హీరోలు ఉన్నారు కదా ఆ కాంపౌండ్. సో వాళ్ళలో మీకు బాగా నచ్చిన హీరోలు ఎవరు? వాళ్ళ సినిమాలు ఎవరు ఎక్కువగా చూస్తూ ఉంటారు? నాకైతే అండి పవన్ కళ్యాణ్ గారిది ఒక వెర్షన్ అండి. ఆయన్ని ఒక విధంగా ఆయన అభిమానించాం. తర్వాత రామ్ చరణ్ గారు వచ్చాక చిరంజీవి గారి అబ్బాయిగా మేము అభిమానిస్తున్నా. రంగస్థలం సినిమా చూసేకండి పరిపూర్ణమైన హీరో, సింహం కడుపుని సింహమే పుట్టింది అన్న రీతిలో ఆల్రౌండ్ ప్రతిభ, అన్ని రకాలు కూడా ఆ సినిమాని అయితే మాత్రం ఇప్పుడు మీకు ఇంద్రా సినిమా చెప్పాను మా గురువు గారిది. అలాగా రంగస్థలం సినిమాని అయితే మాత్రం నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేని ప్రతిభ ఆయనలో చూశానండి రామ్ చరణ్ గారిని. మరి ఆ సినిమా ఎన్నిసార్లు చూస్తుంటారు? అది లెక్క కూడా గుర్తులేదండి. కొంచెం ఖాళీ ఉంటే ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా అలాగా వెళ్ళామనుకోండి, లోనికి వెళ్ళామంటే ఆ థియేటర్లో కొంచెంసేపు అంటే అక్కడ అబ్జెక్షన్ ఉండదు కదండి మాకు. మామూలుగా ఫుల్గా కూర్చున్నప్పుడు వెళ్ళి కూర్చుంటామండి టికెట్ తీసుకుని. మామూలుగా వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు థియేటర్లో నుంచి ఇంక సినిమా అయ్యే వరకు బయటకు వచ్చేవాళ్ళం కదండి. ఇంకా చిరంజీవి గారి సినిమాలు ఇప్పుడు అందరి సినిమాలు కూడా రిలీజ్లు చేస్తూ ఉన్నారు కదా ఈ మధ్య. మన చిరంజీవి గారి సినిమా కూడా చేశారు. కాబట్టి మీకు ఈ సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుంది, అప్పట్లో బాగా హిట్ అయిన సినిమా అంటే? నాకు మగధీరుడు సినిమా ఒకటి చాలా బాగా నచ్చిందండి ఆ రోజుల్లో. ఆ సైకిల్ మీద ఈయన కష్టపడ్డ తీరు అది. అంటే ఈ మధ్య ఆ ఓల్డ్ సినిమాల్లో మగధీరు సినిమాని
ఒకసారి మళ్ళీ వస్తే బాగుంటుంది అన్నదే నాకు అభిప్రాయం అండి. ఇంకా మీ ఊర్లో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మీరు చిరంజీవి ఫ్యాన్స్గా? ఫ్యాన్స్గా అయితే ఇంకా ఎవరు బర్త్డేకి మేము చేసే కార్యక్రమాలు పూజలండి, ఇవి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్, ఫ్రూట్స్, బ్లడ్ మెయిన్ అండి. ఇంకా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లేకుండా మేము ఎప్పుడు చేయలేదండి. నెక్స్ట్ మేము కొంత కాలం క్రితం చిరంజీవి గారి పేరు మీద ఒక కళ్యాణ మండపాన్ని కట్టాలనే ఉద్దేశంతో తాటిపాక సెంటర్లో నడిబొడ్డులో, అంటే కొంచెం బ్యాక్ అయినా బాగా వాల్యుబుల్ అండి. మేము కొన్నప్పుడైతే లక్షల మీద ఉంది, ఇప్పుడు కోట్ల మీద పలుకుతుంది. ఆ స్థలాన్ని 27 సెంట్లు అండి ఆ కళ్యాణ మండపం పట్టికి లేని వారికి ఉచితంగా ఇవ్వాలనే సంకల్పంతో అప్పుడు స్వామినాయుడు సారు, సిహెచ్ వెంకటేశ్వరరావు గారు ఆయన ప్రెసిడెంట్, ఈయన ప్రధాన కార్యదర్శి, వీళ్ళ ఆర్గనైజేషన్లు మాకు అక్కడికి వచ్చినప్పుడు మేము అందరం కలిసి ఇలాగ కళ్యాణ మండపం బాగుంటుందని చెప్పంటే వాళ్ళ సపోర్ట్ తోటి మేము అక్కడ సైట్ని గ్యాదర్ చేయడం జరిగిందండి. ఆ సైటు విలువ అయితే ఉందండి. ఇప్పుడు లేటెస్ట్గా ఈ సంవత్సరం మేము శంకుస్థాపన చేసి నిర్మాణంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో మేము ఉన్నామండి. ఓకే, ఇది 2000 ఏ సంవత్సరంలో చేస్తారు? ఈ 2005లో కొన్నామండి. ఈయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్లాన్ అది ట్రై చేసాం కానండి, ఈయన టైం అయిపోయిందండి. దాంట్లో లోపం అయితే మాదేనండి, మేము గమ్ముని చేసుకోలేకపోయామండి. ఇప్పుడు వచ్చే ఈ సంవత్సరం చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ క్యాంపులు, అలాగే అంతర్వేదిగుడిలో భారీ స్థాయిలో మా కొలీగ్స్ అందరం కలిసి లక్ష్మణరావు, నాగభూషణం, రావి మురళి, తర్వాత ఇక్కడ భూషణం అండి, వీళ్ళందరం కలిసి మేమందరం కలిసి అక్కడ భారీ హోమాలు పూజలు చేయిందాం అనుకుంటున్నాం. నెక్స్ట్ దీని తర్వాత ఒక 22 లోపల, అంటే వారోత్సవాల్లో భాగంగా ఏ రోజు వీలైతే ఆ రోజు తాటిపాక సెంటర్లో సులభ కాంప్లెక్స్ బస్ షెల్టర్, అంటే మా సెంటర్లో సులభ కాంప్లెక్స్ అన్నది లేదండి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది తీర్చడానికి 7 లక్షల రూపాయల వ్యయంతో ఇప్పుడు మీకు కావాల్సిన ఫోటోలు కూడా చూపిస్తాను. అది త్వరలో 22 లోపల అది సెలబ్రేషన్ చేస్తామండి ఈ పుట్టినరోజుకి అండి. ఓకే, సూపర్ అండి. మరి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇవన్నీ ఇంకా బ్లడ్ డొనేషన్ అన్ని బర్త్డే అన్నప్పుడు ఇటు వస్తూ ఉంటారా, ఊర్లోనే చేస్తూ ఉంటారా? చిరంజీవి ఎప్పుడు కలిసారు మీరు? మామూలుగా ఒక 8 సార్లు కలిసానండి. ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు గుర్తుందా? ఫస్ట్ టైం అన్నది మన చిరంజీవి ఇక్కడ గీతా ఆర్ట్స్లోను ఉన్నప్పుడు అండి. తర్వాత ఈ పొలిటికల్ పార్టీ పెట్టాక చాలాసార్లు ఆఫీస్లో కలవటం అవి చాలాసార్లు చేశాను. తర్వాత ఈ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళు అందరికీ కూడా ఆయనతో ఫోటోలు ఇప్పించేవాళ్ళు అండి. అక్కడ నుంచి సార్కి, స్వామినాయుడు సార్కి మేము ఫోన్ చేసి, సార్ ఇగో పలానా పేర్లని లిస్ట్ పంపితే వాళ్ళందరినీ అక్కడ పంపితే ఆయన ఫోటోలు తీయించి పంపించేవారండి. ఓకే, సో ఈసారి మీ ఊర్లో అలా సెలబ్రేట్ చేస్తున్నారు ఇందాక బస్ షెల్టర్, అలాగే కళ్యాణంలోనేమో పూజా కార్యక్రమాలు. తాతాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండండి. మీరు కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. చూసారు కదండి, చిరంజీవి గారి వీరాభిమాని తాతాజీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.